21st June 2025, I uploaded my first YouTube video with 0 views and 0 subscribers. But నాకు వచ్చిన views only 127. Video topic was nice, but video editing is super flop. But after few days, I completely changed my video editing style. And within 7 days, boom, I got 10,000 views. And comment చూస్తే whereas crazy. So మీరు కూడా ఇలా 3D ఎడిటింగ్ చేస్తూ thousands లో వ్యూస్ గెయిన్ చేయాలి అనుకుంటున్నారా? సో వెల్కమ్ టు 3D మొబైల్ ఎడిటింగ్ ట్యుటోరియల్. ఈరోజు మన మొబైల్ ఎడిటింగ్ ట్యుటోరియల్లో 3D కెమెరా ఎఫెక్ట్, ట్రెండింగ్లో ఉన్న మూవింగ్ హెడ్ యానిమేషన్, టైమ్ లైన్ యానిమేషన్ అండ్ మచ్ మోర్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నేను యూజ్ చేసే మోషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ PNG ఇమేజెస్ కావాలంటే కామెంట్ చేయండి టెలిగ్రామ్, అండ్ ఐ విల్ ప్రొవైడ్ యూ ఆల్ మై ఇమేజెస్ అండ్ మోషన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఎందుకంటే నేను ఇంకా టెలిగ్రామ్ క్రియేట్ చేయలేదు కాబట్టి నా నెక్స్ట్ వీడియోలో టెలిగ్రామ్ లింక్ను ప్రొవైడ్ చేస్తాను, అండ్ యూ కెన్ ఈజీలీ యాక్సెస్ ఇమేజెస్ అండ్ మోషన్ బ్యాక్గ్రౌండ్ రైట్ దేర్. సో 3D ఎడిటింగ్ కోసం మనం యూజ్ చేస్తున్న యాప్ ఎలైట్ మోషన్. మీరు ఇంతవరకు ఎలైట్ మోషన్ యాప్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు, బికాస్ దిస్ వీడియో ఈజ్ కంప్లీట్లీ బిగినర్ ఫ్రెండ్లీ. ఈ వీడియో తర్వాత మీరు నూబ్ నుండి ప్రో ఎడిటింగ్ నేర్చుకుంటారు. కొన్ని రోజులుగా ఈ మూవింగ్ హెడ్ యానిమేషన్ ట్రెండింగ్ లో ఉంది. మీ వీడియోలో ఒక పర్సన్ PNG ఇమేజ్ ను యూజ్ చేస్తుంటే ఈ సింపుల్ ఎఫెక్ట్ తో ఆ స్టాటిక్ ఇమేజ్ పై ప్రాణం పోయొచ్చు. ఇలా చేయడానికి మనం ఎలైట్ మోషన్ యాప్ ను ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు మనం న్యూ ప్రాజెక్ట్ ను క్రియేట్ చేసుకోవాలి. అందుకోసం కింద ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ ను క్రియేట్ చేసుకోవాలి. మనం యూట్యూబ్ వీడియో కోసం యానిమేషన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 16:9 రేషియోలో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీకు తగ్గట్టుగా రిజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ ను సెట్ చేసుకోవాలి. ఐ విల్ గో ఫర్ 180p 30 fps. దెన్ వీ క్లిక్ ఆన్ క్రియేట్ ప్రాజెక్ట్. మనం అన్నిటికంటే ముందు PNG క్యారెక్టర్ను ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకోసం రైట్ సైడ్లో కనబడుతున్న గ్రీన్ ప్లస్ ఐకాన్ను క్లిక్ చేయండి. అండ్ దెన్ వి గో టు మీడియా. ఇక్కడ నుండి మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ను యాక్సెస్ చేసుకోవచ్చు. టైమ్ లైన్లో ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. పర్టికులర్గా మీ ఫైల్స్ ఒక స్పెసిఫిక్ ఫోల్డర్లో ఉంటే ఈ డ్రాప్ డౌన్ మెన్యూ నుండి మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను ప్రసాద్ అన్న ఫోటోను యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు కావాలంటే మాన్యువల్గా కూడా ఫోటోని మూవ్ చేయొచ్చు, లేదా కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ సెక్షన్లో మీరు చూడొచ్చు స్వైప్ హియర్ టు మూవ్ లేయర్ అని ఉంది. ఇక్కడ నుండి లెఫ్ట్ లేదా రైట్, పైకి లేదా కిందకి మూవ్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ పై మీరు ఒక రెడ్ లైన్ ను అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి అర్థం మన ప్రాజెక్ట్ లో ఒక ఇమేజ్ సెంటర్ లో ఉందని అర్థం. పర్ఫెక్ట్. మన మూవింగ్ హెడ్ యానిమేషన్ కోసం ఎఫెక్ట్స్ సెక్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేయండి. అండ్ యూ కెన్ సీ ఎలైట్ మోషన్ చాలా ఎఫెక్ట్స్ను ఆఫర్ చేస్తుంది. ఇక్కడ నుండి మీరు ఎఫెక్ట్స్ను యాడ్ చేసుకోవచ్చు. మూవింగ్ హెడ్ యానిమేషన్ కోసం మనకు కావాల్సిన ఎఫెక్ట్ బెండ్. యూ కెన్ సెర్చ్ సింప్లీ ఎఫెక్ట్ బెండ్. యూ కెన్ సీ బెండ్ ఎఫెక్ట్ ఉంది. అండ్ ఈ ఎఫెక్ట్ను స్టాండర్డ్ సెట్టింగ్స్లో అప్లై చేసుకోవాలి. అండ్ యూ కెన్ సీ బెండ్ ఎఫెక్ట్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ ఆరిజిన్, యాంగిల్, స్టార్ట్. ఇప్పుడు నేను లెఫ్ట్ పై క్లిక్ చేశాను అనుకోండి, ఓన్లీ లెఫ్ట్ మాత్రమే మూవ్ అవుతుంది అండ్ మిగతా రైట్ సైడ్ పార్ట్ మొత్తం ఓన్లీ ఫిక్స్ అయి ఉంటుంది. అలాగే నేను రైట్ సైడ్ క్లిక్ చేశాను అనుకోండి, ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే మూవ్ అవుతుంది, మిగతా లెఫ్ట్ సైడ్ మొత్తం అలాగే ఫిక్స్ అయి ఉంటుంది. సిమిలర్లీ నేను టాప్ను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, హెడ్ సేమ్ ఉంటుంది బట్ బాడీ మాత్రం మూవ్ అవుతూనే ఉంటుంది. అండ్ మనం హెడ్ యానిమేషన్ చేస్తున్నాం కాబట్టి బాటమ్ను సెలెక్ట్ చేసుకోండి. అండ్ యాంగిల్ ప్రాపర్టీను మూవ్ చేయండి. అరౌండ్ 7 పాయింట్ పెడుతున్నాను. అండ్ ఈ డైమండ్ షేప్ను సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మన టైమ్ లైన్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. అండ్ మన టైమ్ లైన్లో ఎండ్లోకి వెళ్ళి ఈసారి నెగిటివ్ వాల్యూను తీసుకోవాలి. గ్రాఫ్ సెక్షన్లో వెళ్ళి సెకండ్ గ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ గ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ గ్రాఫ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామంటే మనం ఎనీ మూమెంట్లో బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ గ్రాఫ్ను యూజ్ చేస్తాం. అండ్ ఎల్లో డాట్స్ పై క్లిక్ చేసి ఒక మౌంటైన్ షేప్లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. అండ్ యూ కెన్ సీ బాడీ కూడా మూవ్ అవుతుంది. అందుకోసం మనం స్టార్ట్ ప్రాపర్టీను యూజ్ చేయాలి. అరౌండ్ 25 పెట్టి చూద్దాం. ముందు కంటే కొంచెం బెటర్. ఇంకా కొద్దిగా వాల్యూని పెంచి చూద్దాం. పర్ఫెక్ట్. మీరు ఇప్పుడు చూడొచ్చు మన యానిమేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. వెదర్ మీరు ఒక వ్లాగ్ లేదా డాక్యుమెంటరీ వీడియోస్ చేస్తుంటే ఈ టైమ్ లైన్ యానిమేషన్ యూజ్ చేసి మీ వీడియోని ఇన్స్టెంట్గా ప్రొఫెషనల్గా చేయొచ్చు. ఓకే, సో మనం టైమ్ లైన్ యానిమేషన్ క్రియేట్ చేయడానికి ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ దెన్ క్లిక్ ఆన్ ద టెక్స్ట్.
లెట్స్ సే మనం 2015 నుండి 2025 వరకు యానిమేషన్ క్రియేట్ చేయాలి. అందుకోసం ఫస్ట్ మనం టైప్ చేయాలి 2015, 2016, 2017 ఇలా 2025 వరకు టైప్ చేయాలి. అండ్ నౌ కలర్ సెక్షన్‌లోకి వెళ్లి మీకు నచ్చిన కలర్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ విల్ గో ఫర్ బ్లాక్. అండ్ నౌ ఫాంట్ సెక్షన్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన ఫాంట్‌ను సెలెక్ట్ చేసుకోండి. అండ్ టెక్స్ట్ సైజ్‌ని కూడా ఇంక్రీజ్ చేసుకుందాం ఫుల్ స్క్రీన్‌లో విజిబుల్‌గా ఉండడానికి. అండ్ లేయర్‌ని కూడా కొద్దిగా స్ట్రెచ్ చేస్తున్నా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అండ్ మనం యానిమేషన్ 2015 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెక్షన్‌లోకి వెళ్లి 2015ను ఫుల్ స్క్రీన్‌లో కనపడేలా ఇంక్రీజ్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్‌ను యాడ్ చేసుకుంటున్నా. అలాగే టైమ్‌లైన్‌లో లాస్ట్‌కి వెళ్లి 2025 విజిబుల్ అయ్యేలా స్క్రోల్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్‌ను యాడ్ చేసుకుంటున్నా. ఇఫ్ ఐ ప్లే థిస్ రిమైనింగ్ ఇయర్స్‌ను హైడ్ చేయాలి కాబట్టి రెక్టాంగులర్ షేప్‌ను సెలెక్ట్ చేసుకోండి. అండ్ 2015 ఇయర్ కంప్లీట్‌గా కవర్ అయ్యేలా స్ట్రెచ్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్స్ సెక్షన్‌లోకి వెళ్లి యాడ్ ఎఫెక్ట్స్ అండ్ బ్లర్ సెక్షన్‌లోకి వెళ్లి యూ కెన్ చూస్ గాసియన్ బ్లర్. నైస్. బట్ మన రిమైనింగ్ ఇయర్స్‌ను హైడ్ చేయాలి కాబట్టి 2 లేయర్‌ను లాంగ్ ప్రెస్ చేసి పైన కనబడుతున్న గ్రూప్ ఆప్షన్‌లో సెకండ్ ఆప్షన్‌ని క్లిక్ చేశామంటే రిమైనింగ్ ఇయర్స్ హైడ్ అవుతాయి. అండ్ ఇఫ్ ఐ ప్లే థిస్ పర్ఫెక్ట్. ఓకే. ఇలా 3డీ కెమెరా ఎఫెక్ట్ ట్రెండింగ్‌లో ఉంది. అండ్ చూడడానికి కూడా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, ఇలా చేయడానికి మనం 3 డైమెన్షన్ స్పేస్‌ను అర్థం చేసుకోవాలి. మాక్సిమం వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో మనం ఒక ఆబ్జెక్ట్‌ను ఎక్స్ యాక్సిస్ లేదా వై యాక్సిస్‌లో మూవ్ చేయగలం. బట్ వి నో రియల్ వరల్డ్‌లో థర్డ్ డైమెన్షన్ కూడా ఉంటుంది. దట్ ఈస్ జెడ్ యాక్సిస్. లైక్ ఒక ఆబ్జెక్ట్ లెఫ్ట్ లేదా రైట్ మూవ్ అయితుంటే దాన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం. అదే పైకి లేదా కిందకి మూవ్ అయితుంటే దాన్ని వై యాక్సిస్ అంటాం. అలానే ముందుకు లేదా వెనక్కు మూవ్ అవుతుంటే దాన్ని జెడ్ యాక్సిస్ అంటాం. 3డీ కెమెరా ఎఫెక్ట్‌లో జెడ్ యాక్సిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్‌ను ప్లే చేస్తుంది. జెడ్ యాక్సిస్ తోనే మనం ఇమేజ్‌లో డెప్త్ యాడ్ చేస్తాం. ఓకే. థియరీ చాలా అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. నేను ఎలైట్ మోషన్‌లో న్యూ ప్రాజెక్ట్‌ను క్రియేట్ చేసుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియాలోకి వెళ్లి ఒక రూమ్ ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. అండ్ స్క్రీన్‌లో ఫిట్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఓకే. వన్స్ అగైన్ నేను మీడియాలోకి వెళ్లి నేను డౌన్‌లోడ్ చేసుకున్న టైటానిక్ ఫోటోను యాడ్ చేసుకుంటున్నా. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ సెక్షన్‌లోకి వెళ్లి నేను కరెక్ట్‌గా వాల్‌లో ఫిక్స్ అయ్యేలా ఫోటోను అడ్జస్ట్ చేసుకుంటున్నా. అండ్ అలాగే వాల్‌కు స్టిక్ అయ్యేలా ఉండాలి కాబట్టి బోర్డర్ అండ్ షాడో సెక్షన్‌లోకి వెళ్లి నేను షాడోస్‌ను యాడ్ చేసుకుంటున్నా రియలిస్టిక్ కోసం. పర్ఫెక్ట్. నౌ ఇప్పుడు మన క్యారెక్టర్స్‌ను ఇంపోర్ట్ చేసుకోవాలి. యాస్ ఐ సెడ్ జెడ్ యాక్సిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని. అందుకోసం మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకి వెళ్లి జెడ్ యాక్సిస్‌ను మూవ్ చేయాలి. అండ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ వల్ల డెప్త్ క్రియేట్ అవ్వదు. అండ్ నౌ మన క్యారెక్టర్ వాల్యూ 0లో ఉంది కాబట్టి నేను వాల్యూను ఇంక్రీజ్ చేసుకుంటున్నా. అరౌండ్ -300. యాస్ యూ కెన్ సీ ఇప్పుడు మన క్యారెక్టర్ వాల్‌కి 300 పాయింట్స్ వాల్యూ దూరంలో ఉంది. అలాగే ఇంకొక క్యారెక్టర్‌ను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. అండ్ నౌ దిస్ టైమ్ నేను -600 వాల్యూను యాడ్ చేసుకుంటున్నా. సో, ఇప్పుడు మన క్యారెక్టర్ వాల్ కంటే 600 పాయింట్స్ దూరంలో ఉంది.
ఇలాగే అన్ని క్యారెక్టర్స్‌ను యాడ్ చేసుకుందాం. అండ్ నౌ మనం ఈ సీన్‌లో 3 ఎఫెక్ట్‌ను క్రియేట్ చేయాలి. అందుకోసం ప్లస్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. అండ్ ఆబ్జెక్ట్ అండ్ ఎలిమెంట్ సెక్షన్‌లో మీరు కెమెరా ఆప్షన్‌ను యాక్సెస్ చేయొచ్చు. సో, కెమెరాపై క్లిక్ చేయండి. అండ్ నౌ మన కెమెరా టైమ్‌లైన్‌లో యాడ్ అయింది. కానీ కెమెరా యాక్టివ్‌లో లేదు. యాక్టివ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేసి యాక్టివ్ కెమెరాపై క్లిక్ చేయండి. దాని తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకి వెళ్లి జెడ్ యాక్సిస్‌పై క్లిక్ చేసి నేను కెమెరాను టైటానిక్ ఫోటో దగ్గరకు వెళ్ళేలా వాల్యూను అడ్జస్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్‌ను యాడ్ చేయాలి. అండ్ నౌ మనం టైమ్‌లైన్ సెక్షన్‌లోకి కొన్ని సెకండ్స్ ముందుకు డ్రాగ్ చేసి జెడ్ యాక్సిస్ వాల్యూను డిక్రీజ్ చేయాలి. జెడ్ యాక్సిస్ వాల్యూను డిక్రీజ్ చేస్తూ అన్ని క్యారెక్టర్స్ ఫ్రేమ్‌లో అలైన్ అయ్యేలా చెక్ చేసుకోవాలి. లైక్ దిస్. ఇఫ్ ఐ ప్లే దిస్, మన సీన్‌లో ఒక 3 ఎఫెక్ట్ యాడ్ అయ్యింది. బట్ సీన్‌లో స్మూత్‌నెస్ లేదు. బట్ సీన్‌ను స్మూత్ చేయడానికి కర్వ్ ఆప్షన్‌లోకి వెళ్లి ఫోర్త్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తున్నా. అండ్ యూ కెన్ సీ మన 3 కెమెరా ఎఫెక్ట్ కంప్లీట్‌లీ రెడీ. ఆల్రైట్, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ గేమింగ్ ఛానల్‌లో గ్రో చేయాలి అనుకుంటే స్క్రీన్‌పై కనబడుతున్న వీడియోపై క్లిక్ చేయండి. అండ్ మిమ్మల్ని అక్కడ కలుస్తా. బై.